ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు విజయదశమి ఎలా వచ్చింది, దసరా ఎందుకు జరుపుకుంటామో, దుర్గాదేవి మహిషాసురుణ్ణి ఎందుకు సంహరించింది, పూర్వకాలంలో రాంభ కరంభ అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వారు కఠిన తపస్సు చేసి కరంభుని తపస్సుతో క్షీరసాగరంలో, ముసలివాసం రాంభుని తపస్సుతో మహిషాసురుడు అనే పుత్రుడు జన్మించాడు. అతనికి మనిషి శరీరం, మహిషం అంటే ఎద్దు రూపం కలిసిన ప్రత్యేకమైన రూపం ఉండేది. అతనికి చిన్నప్పటి నుంచే మహా గర్వవంతుడు, యుద్ధంలో బలవంతుడు. నేనే ఈ లోకాలన్నింటికీ రాజు కావాలి, నన్ను ఓడించకూడదు అనే కోరికతో ఉండేవాడు. అతనికి తెలుసు, దేవతల నుండి కానీ, మానవుల నుండి కానీ, రాక్షసుల నుండి కానీ శక్తి పొందితే తాను అజయుడు అవుతానని. కాబట్టి అతను బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేయడానికి కఠిన తపస్సు మొదలుపెట్టాడు. అరణ్యంలోకి వెళ్ళి సంవత్సరాల తరబడి ధ్యానం చేశాడు. ఆకులు పళ్ళు కూడా తినకుండా కేవలం గాలి మీద బ్రతికాడు. అతని శరీరం ఎముకల మాదిరిగా బలహీనమైపోయినా అతని తపస్సు మాత్రం దృఢంగా నిలిచింది. ఇలా కొన్ని సంవత్సరాలు తపస్సు కొనసాగించాడు. తపస్సు ప్రభావంతో 3 లోకాలు కంపించాయి. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ప్రశంసిస్తూ, మహిషాసురుడా, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. కోరుకో, నీకు కావలసిన వరం ఇస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. మహిషాసురుడు ఆలోచించి ఇలా అన్నాడు, దేవతలు కానీ, రాక్షసులు కానీ, మానవులు కానీ నన్ను చంపలేరని వరం ఇవ్వు. అప్పుడు నేను ఎప్పటికీ ఈ లోకాలపై రాజ్యమేలగలను అని అన్నాడు. బ్రహ్మదేవుడు కాసేపు ఆలోచించి, ఏదో ఒక బలహీనత ఉండాలి. ధర్మం ప్రకారం సరే, నీ కోరిక తీర్చబడింది. దేవతలు, రాక్షసులు, మానవులు నిన్ను సంహరించలేరు. కానీ స్త్రీ చేతిలో మరణం తప్పదు అని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. మహిషాసురుడు నవ్వుకున్నాడు. స్త్రీలు యుద్ధం చేస్తారా? వారు ఎప్పుడు నాకు భయం కలిగించలేరు. నేను ఎప్పటికీ అజయుడని అని గర్వించాడు. ఆ వరం పొందిన వెంటనే అతను భీకరుడిగా మారిపోయాడు. దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించాడు. ఇంద్రుణ్ణి, స్వర్గాన్ని ఆక్రమించాడు. యజ్ఞాలు ఆపేశాడు. సత్యం, ధర్మం, న్యాయం అన్నీ నాశనమయ్యాయి. 3 లోకాలు అతని పాలనలో విలవిలలాడాయి. దేవలోకాలన్నీ కబలించాడు. ఇంద్రుడు, వాయుడు, వరుణుడు, అగ్ని, యముడు అందరూ ఓడిపోయి భూమి మీద తిరుగుతూ భగవంతుని దయ కోసం వేడుకున్నారు. దేవతలు కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల దగ్గరికి వెళ్ళి తమ బాధను వివరించారు. అప్పుడు ఆ త్రిమూర్తులు కోపంతో తమ శక్తులను కలిపి ఒక అద్భుతమైన శక్తి స్వరూపిణి దేవిని సృష్టించారు. తనే దుర్గాదేవి. తన ముఖం శివుని నుండి వెలిసింది, చేతులు విష్ణువు నుండి, కళ్ళు బ్రహ్మ నుండి, శక్తి వాయువు నుండి, కాంతి అగ్ని వలన, గంభీర స్వరం యముని నుండి, కవచం ఇంద్రుని నుండి. ఇలా అన్ని దేవతల శక్తుల సమాహారంగా ఆమె అవతరించింది. దేవతలు తమ తమ ఆయుధాలను తనకు ఇచ్చారు. శివుడు త్రిశూలం, విష్ణువు చక్రం, వాయువు ధనస్సు, బాణాలు ఇంద్రుడు, వజ్రాయుధం వరుణుడు, శంఖం అగ్నిశక్తి ఆయుధం, యముడు దండం. ఇలా సర్వశక్తులతో కూడిన మహాదేవి సిద్ధమయ్యారు. దుర్గాదేవి సింహంపై ఎక్కి యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు తన దురహంకారంతో దేవిని చూసి నవ్వాడు. ఒక స్త్రీ నన్ను జయిస్తుందని అనుకున్నావా? నువ్వు నన్ను ఓడించడం అసాధ్యం అని అహంకరించాడు. ఆరంభమైంది మహాయుద్ధం. దుర్గాదేవి ఒకవైపు, మహిషాసురుడు మరోవైపు. మహిషాసురుడు ఎప్పుడు రూపం మార్చుకుంటూ పోరాడేవాడు. ఒకసారి సింహం, ఒకసారి ఏనుగు, మరోసారి రాక్షసుడు.
కానీ దేవి ప్రతి రూపాన్ని ఎదిరించి తన ఆయుధాలతో యుద్ధం చేసింది. 10 రోజుల పాటు యుద్ధం సాగింది అని పురాణాల్లో వర్ణన. చివరికి మహిషాసురుడు ఎద్దు రూపంలోకి మారి బలంతో దూసుకొచ్చాడు. అప్పుడు దేవి తన త్రిశూలంతో అతడిని పొడిచి సంహరించింది. ఆ రోజు అసురులకు అంతం జరిగింది. దేవతలు మళ్ళీ తమ లోకాలను పొందారు. ఆనందంతో దేవతలు, మానవులు, ఋషులు అందరూ దేవిని స్తుతించారు. ఇంకో కారణం వల్ల కూడా విజయదశమి ప్రత్యేకం. రామాయణంలో రావణుడితో యుద్ధం 9 రోజుల పాటు సాగింది. దసరా 10వ రోజు రాముడు రావణుడిని సంహరించాడు. ఆ రోజు నుంచే ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. చెడుపై మంచికి విజయం. ఇంకో కారణం, పాండవులు కౌరవుల వల్ల వనవాసానికి వెళ్ళారు. 12 సంవత్సరాల వనవాసం పూర్తయిన తర్వాత మరో 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉండాలని షరతు ఉంది. ఆ కాలం పాండవులు ఎవరికి కనిపించకుండా జీవించాలి. ఆ సమయంలో పాండవులు తమ అత్యంత విలువైన ఆయుధాలను దాచుకోవాలి. ఎందుకంటే వాటితో తిరిగితే వారి గుర్తు బయటపడిపోతుంది. అందుకే పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మి చెట్టు వద్ద దాచారు. అర్జునుడు తన గాంధీవం, భీముడు తన గద, యుధిష్ఠిరుడు తన ధనస్సు, నలకుడు, సహదేవుడు తమ ఖడ్గాలు ఇలా అన్నీ ఆ చెట్టు వద్ద దాచారు. సంవత్సరం తర్వాత అజ్ఞాతవాసం పూర్తయ్యాక తిరిగి వచ్చి చూసినప్పుడు ఆయుధాలు అలాగే పుష్టిగా శక్తివంతంగా ఉన్నాయి. ఏమీ చెడిపోలేదు. అది చూసి పాండవులు ఆనందంతో దమ్మి చెట్టుకు నమస్కరించి, నీవు మా ఆయుధాలను కాపాడావు, విజయాన్ని ప్రసాదించావు అని కృతజ్ఞతలు తెలిపారు. ఆ సంఘటన వల్లే జమ్మి చెట్టుకు పూజ చేయడం, దాని ఆకులను స్వర్ణంలా పంచుకోవడం అనే ఆచారం ప్రారంభమైంది. ముఖ్యంగా విజయం, సంపద, శాంతి కలిగిస్తుందని నమ్మకం. కాబట్టి పాండవులు జమ్మి చెట్టుకు పూజ చేశారు. ఎందుకంటే తమ ఆయుధాలను దాచిన పవిత్రమైన చెట్టు కావడం. ఆ చెట్టు వల్ల విజయం సాధించగలిగామనే కృతజ్ఞత చూపించడం. అప్పటి నుండి ప్రజలు దసరాను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.